సో అట్లాంటిది మనతోలో సెకండ్ ఎపిసోడ్ కి వెల్కమ్. అట్లుంటది మనతోని విత్ లవర్ బాయ్ సిద్ధు. యూట్యూబ్ లో మీద ఒక మేకింగ్ వీడియో చూసాను నేను ఒకప్పుడు, లాంగ్ బ్యాక్ చూసా. అది ఎలా అంటే ఇప్పుడు వరకు మీ యూట్యూబ్ లో ఉన్న వీడియోలు అన్నిటిలోకి ఇది బెస్ట్ వ్యూవర్షిప్ ఉంది. అందులో రీసెంట్ గా కనిపించడం మానేసింది. ఏంటది? అస్సలు గుర్తులేదా? కొంచెం కూడా అంటే ఇదో ఏంట్రా? నువ్వు సినిమా చేసా స్టార్టింగ్ లో గుర్తుందా? అవును, నేను నా ఫ్రెండ్స్ అని. అందులో కిస్సింగ్ మేకింగ్ వీడియో ఎగ్జాక్ట్లీ అది చూస్తావా? అదే పనిలో ఉంటున్నావా? అప్పట్లో చూసానా? బాగా చూస్తావా? ఇప్పుడు తీసారు ఎందుకని అడుగు. మరి బాగా అనిపిస్తాను ఇలాంటి అడగ. యాక్చువల్గా ఏంటంటే అది అంటే జస్ట్ మేకింగ్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఎందుకు తీశారు అని అంటే కాలక్రమేణా ఇవన్నీ అలా జరుగుతా, లేకపోతే నువ్వే కాలేజ్ రే ప్లీజ్ రా మా ఆవిడ నన్ను చంటే అలా ఏం లేదు. బట్ ఏదో అలా జరిగింది. ఎందుకంటరా యాజ్ ఎ ప్రొఫెషనల్ గా ఒక ఇద్దరం ఒకటే ప్రొఫెషన్ ఉన్నప్పుడు మా అండర్స్టాండింగ్ అలా ఉంది కాబట్టి 8 years బాండింగ్ ఇలా నడుస్తూ ఉంది. అడ్వాంటేజ్ తీసుకుంటా కదా ప్రతి సీరియల్ నీకు. అరే సీరియల్స్ లో మరీ అంత లేవు. అరే ఎన్ని పెళ్లిళ్ళు అవుతున్నాయి నాకు ఇప్పటికే, దగ్గర 50+ మ్యారేజెస్ అయ్యాయి. సీరియల్స్ లో మ్యారేజెస్ కదా అయ్యాయి. టీవీలో చూపించేది అంతవరకే చూపిస్తున్నారు కదా. అదే ఇంకా అందులో అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళు డిలీట్ చేసిన తప్ప నువ్వేం స్పెషల్ గా ఫోన్ చేసి ప్లీజ్ డిలీట్ చేయండి. ఎందుకు అలా నేను సిగ్గుపడినా. సో గుడ్, మంచి వ్యూవర్షిప్ వచ్చింది. కాకపోతే వస్తుంది యూ హ్యావ్ డన్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్. Yes. ఓకే, సో ఇంక లేట్ చేయకుండా ఎపిసోడ్ 2లో ఫస్ట్ రౌండ్ వచ్చేసి మీకు అర్థమవుతుందా? అండ్ రౌండ్ చాలా సింపుల్ బా, ఏముండదు. చిన్నప్పుడు నువ్వు బాగా ఆడిన ఆటే డంషరాజ్ తెలుసు కదా? తెలుసు. నువ్వే యాక్ట్ చేసి నీకు నచ్చిన సినిమా చెప్పు. హీరో బాడీ లాంగ్వేజ్ అస్సలు యూజ్ చేయకూడదు. సో సినిమా పేరు అనేది నాతో చెప్పించాలి నువ్వు. ఓకే, నేను చెప్పేయగలిగితే నువ్వు గెలిచినట్టు, లేదా నువ్వు ఓడిపోతే యాజ్ యూజువల్ పనిష్మెంట్. సరే అయితే ఇక్కడ మన దగ్గర చాలా పేర్లు ఉన్నాయి, అది నాకు తెలియదు యాక్చువల్లీ పేరు ఉందని. సో ఈ పేరు చూసి నువ్వు చెప్పొచ్చు. ఎగురుతుంది విమానం, జెట్, హెలికాప్టర్, పక్షి, తూనీగా, కందిరీగా, ఈగ, నానిది నాని పోలీస్ ఆఫీసర్ సినిమా మొన్న కొట్టాడు, సూపర్ హిట్ అయింది. హిట్ కొట్టాడు హిట్ సినిమాతో. హిట్ 3. అమ్మయ్యా చాలు, చాలా లాగ్ అయిపోతుంది. అమ్మో నెక్స్ట్ మూవీ, సెకండ్ మూవీ. ఓకే, జనరల్ గా మనం కొంచెం బాడీ లాంగ్వేజ్ వాడితేనే బాగుంటదేమో. ఓకే డన్. బాత్రూమ్ ఇక్కడ కాదు. ఇద్దరు హీరోలు, మహేష్ బాబు, వెంకటేష్ గారు. పెద్ద గార్డెన్ లో పువ్వు పోస్తుంది. తర్వాత అంత పువ్వు వస్తుంది. ఓకే, ఏంటది? పువ్వు వస్తుంది, జీవం అంటది. ఈ కాదు, ఇక్కడ చూసినా అక్కడికి వెళ్తున్నాను. సీతామాగిట్లో వేరే నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్ గారి లాగా. ఏంట్రా నువ్వు? నా స్ట్రైకర్ కూడా నువ్వేగా ఆడేస్తే ఎలారా బావా? థర్డ్ది చూపించు. సరిపెట్టే. ఏం రా, సరి కూర్చో. రజనీ సార్ అంత లేవ ఇలాంటి అయిపోద్ది కదా బా. ఓకే, రజనీకాంత్ గారి సినిమా. ఓకే రీసెంట్ దా. ఓకే, 7 హీరోలు.
సీరియస్లీ ఓ జైలు గోవాలో ఓకే కవ్వాలిడా అదే కదా జైల్లోంచి ఆయన వస్తా టెన్ టెన్ చేతులు జైలు సంఖ్యలు జైలు రా జైలరే రా జైలు రా జైలు రా అన్నావుగా జైలు రే జైలరా నువ్వు ఫస్ట్ అన్నదే బా నువ్వు కావాలా ఇదా మరి దానికి ఎందుకు ఇలా జైలరే నువ్వు జైలు రా అన్నావు జైలరే. చాలా కష్టపడి ఆన్సర్ చెప్పిన తర్వాత నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. లాస్ట్ రౌండ్ వచ్చేసి నిప్పురా. అండ్ ఇందులో ఏంటంటే జస్ట్ మేము క్యాజువల్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఆ క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చెప్పాలి. కాకపోతే ఆ ఆన్సర్స్ రాంగ్ ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ కరెక్ట్గా చెప్పావంటే పొరపాటున నీకు ఇచ్చే గిఫ్ట్. రాంగ్ ఆన్సర్ చెప్పినప్పుడల్లా ఎందుకు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే నీ పేరేంటి? కృష్ణ. బా సుర్రుక్కు ఇదే బాగా కూడా కావాల్సింది. సో నువ్వు పొరపాటున అలా నీ పేరు ఫ్లోలో కానీ సిద్ధు అని చెప్పేసి అంటే నీకు తీసుకొచ్చిన నోట్ల పెద్ద కసక్కని కొరికేయాలి. దట్స్ ద థింగ్. ఓకే థ్యాంక్ యూ. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అయ్యి ఉంటే నువ్వు తినాలి. ఏంటి తినేది? నేను యాంకర్. అరే నువ్వు యాంకర్ అయితే నాకేంటి? దిస్ ఈజ్ మై షో. 1 సెకండ్ గ్యాప్ కూడా ఇవ్వను. నేను అడిగిన క్వశ్చన్స్ మాత్రం నువ్వు ఆన్సర్ చేయాలి. నీకు నేను చేయను. రెడీయా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ వైఫ్ నేమ్? మీ ఆవిడ పేరు ఏంటి? విష్ణు. పోయింది. ఎందుకు పోయింది? మీ ఆవిడ పేరు విష్ణుప్రియ. నేను అలా పిలవనే ప్రియా. మా ఆవిడ పేరు అది నాకు సంబంధం లేదు. నీకు తెలిసిన పేరు వేరు, నాకు తెలిసిన పేరు. ప్రపంచానికి తెలిసిన పేరు విష్ణుప్రియ. సో ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పేసింది విష్ణు. సో యూర్ రాంగ్. అంటే నీ షో అని ఇష్టం వచ్చినట్టు ఆడ చెప్తావు. సంబంధం లేదా? ఎంత కొరికినా పర్లేదు కొరుకు. అది అలా చూడకూడదు అన్న, నోట్లు పెట్టుకోవాలి. కారంగా ఉందా తీగుందా? చాలా హీట్ మీద ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫాస్ట్ గా అడుగు. చాలా కరెక్ట్ గా ఆన్సర్. వాట్ ఈస్ యువర్ మానసిక పరిస్థితి నౌ ఆఫ్టర్ కొరికింగ్ దిస్ మిరపకాయ? నోరంతా తీయగా ఉంది. ఓకే ఏమైనా తాగాలనిపిస్తుందా? కరెక్ట్ రే ఆన్సర్ కరెక్ట్ వచ్చింది. అర్థమైంది. బీపీ రైజ్ రాజకీయాల్లో రాజసభ బయట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీ ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తావు. ఎస్. మరి మీ ఆవిడ ఏం చేస్తుంది? క్రికెట్ ఆడుకుంటది పిల్లలతో. విష్ణుప్రియ వెరీ గుడ్ అండ్ బ్యూటిఫుల్ పర్సన్. కాదు. మీ ఆవిడ బ్యూటిఫుల్ కాదా? కాదు. బాగుంటది కదరా? బాగోదు. ఈ ఎపిసోడ్ మీ ఆవిడకి చూపిస్తావా? చూపిస్తాను. అంటే చూపించవు. అంతే. సో క్వశ్చన్స్ అన్ని అయిపోయినాయి. సో ఇప్పుడు నువ్వు చెప్పిన క్వశ్చన్స్ అన్ని కరెక్టా కాదని ఒకసారి నేను మీ ఆవిడకి ఫోన్ చేసి కనుక్కుంటా. ఇప్పటివరకు ఆట అంతా ఒకసారి మంటెట్టేద్దాంటో ఎడెత్తా. మిరపకాయ నువ్వు తింటే మంట అక్కడ వస్తుంది. హలో విష్ణు, నేను చెప్పు. ఇందాక మీ ఆయన ఒక ఇంటర్వ్యూలో ఉన్నాడు. సో నీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగాం. వాడన్నీ నెగిటివ్గా చెప్తున్నాడు. అంటే ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను, మా ఆవిడ ఏం చేయదు. ఏం చేద్దంటే క్రికెట్ ఆడుకుంటుంది, లేదా బతుకుంటా పడుకుంటుంది. నువ్వు చాలా బాగుంటావు, మంచి పిల్లవంటే కాదు, మా ఆవిడ చాలా చండాలంగా ఉంటది. దాని మొహం అయినా ఎప్పుడైనా అర్థంలో చూసుకుంటది ఏంటి? అది పొద్దున్న లేవగానే నువ్వు ఇలాంటి చెప్తా. షోకి వస్తున్నానని దానికి తెలిస్తే దీనికి యాంకరింగ్ నువ్వేం తెలుసు బట్ ఆన్సర్లు మాత్రం ఇలా ఎందుకు చెప్తాడు విష్ణు? అసలు ఒక షోలో మామూలుగా అలా ఆన్సర్స్ చేస్తుందో చెప్తాడంటే నేను ఎలా నమ్ముతాను? నువ్వు చెప్తావంటే నేను ఎలా నమ్ముతాను? కాదు విష్ణు, నువ్వు టెలికాస్ట్ అయ్యాక చూస్తావు కదా షో? ఓకే చూస్తా. సార్ ఇప్పుడు నేను లైవ్ లో అడుగుతున్నాను, ఒక్కసారి ఆడు చెప్తాడు చూడు. మీ ఆవిడ చాలా అందంగా ఉంటది. ఉండదు. విన్నావా? నువ్వేదో టాస్క్ నువ్వు అందంగా ఉంటావు, నేను నీకు దిష్టి పెట్టుకోకూడదు కదా, అందుకని అలా చెప్తున్నాను. నువ్వు అవన్నీ పట్టించుకో. బాగానే కవర్ అయిపోతున్నావు కానీ ఇప్పుడు ఇంట్లో పనులన్నీ నువ్వే కదా చేస్తావు. నేను వచ్చినప్పుడు కూడా, నిన్న మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా నువ్వే కదా పెట్టావు భోజనం. ఎందుకురా సరే మీ ఆవిడ పేరు ఏంట్రా? కృష్ణ. చూడు అలా ఆవిడ పేరు కృష్ణ అంటే విన్నావా? నువ్వే
నువ్వే మరి. నేను అలా నేను ఎక్కువ నీకన్నా ఎక్కువ నాతోనే ఉంటావంట నువ్వు ఎలా ఆన్సర్ చెప్పాడు జనాలు తేడా కనుకుంటారు విష్ణు చెప్పు. విన్నావు కదా ఈ క్వశ్చన్ అన్నిటికీ ఎలా చెప్తున్నాడు వీడు? నువ్వు వైఫ్ కాదంటే వైఫ్ పేరు ఏదో చెప్పాడు, నువ్వు గుడ్ బ్యూటిఫుల్ అంటే కాదన్నాడు. నీకు అలా అర్థంగానే సమాధానాలు చెప్పాలి. కనీసం నువ్వు నిజంగా ఆడికి కొంచెమైనా లవ్ చేసి ఉంటే ఒక తిట్టు ఇస్తున్నా ఫోన్. నువ్వు లైన్లో బంపర్ ఆఫర్స్ విష్ణు చెప్పు విష్ణు. నువ్వు అన్ని చెప్పావు. కృష్ణ యాంకర్ అని ఎందుకు చెప్పలేదు నాకు? కృష్ణ యాంకర్ అని ఎలా చెప్పాలి? నాకు అసలు ఆడు యాంకర్ లా అనిపించట్లేదు ఇక్కడ. నా బతుకుసాడా విష్ణు కనీసం కొంచెమే తిట్టు విష్ణు. నన్ను తిట్టమంటే నేను ఎందుకు తిట్టాలి? ఏముందలే తిట్టు అంటే తిట్టు. ఐ లవ్ యూ చెప్పు. నేను చెప్పాలనిపించేటప్పుడు కనీసం నీకు ఐలో కూడా చెప్పాలనిపించట్లేదు అంటారా రే? హ్యాపీ సంకల గుద్దేసుకుంటున్నాడు బాయ్. అరే ఏం అండర్స్టాండింగ్ రా మీది. మా జీవితం ఎంత ట్రై చేసినా అవ్వదు. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో చెప్పి ఎక్కువసేపు ట్రై చేసి ఇంకో 2-3 ముక్కలైనా కొరికిద్దాం అనుకున్నాను, నా వల్ల కాలేదు. సో ఫైనల్గా మండుతున్నట్టుంది. బాగా మండుతుంది, నువ్వు వెళ్తున్నావురా. సో అండ్ థ్యాంక్ యూ సిద్ధు అడగగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ. దీనికన్నా అదిరిపోయే కంటెంట్తో అదిరిపోయే రౌండ్లతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు టాటా బై బై, టేక్ కేర్. నేను వెళ్ళి అర్జెంట్గా ఐస్ వాటర్ తాను. సిద్ధు సైనింగ్ ఆఫ్. అట్లుంటది మనతోని.